మన తెలుగు పెళ్లిళ్లలో ఒక భలే సరదా సన్నివేశం చూస్తూ ఉంటాం గదా. మంత్రాలు చదువుతున్న సమయంలో హఠాత్తుగా వరుడు లేచి నిలబడతాడు. చేతిలో ఒక వెదురుకర్ర, భుజాన గొడుగు వేసుకుని నేను కాశీకి వెళ్ళిపోతున్నాను అని గట్టిగా ప్రకటిస్తాడు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పందిరి ఒక్కసారిగా నవ్వులతో నిండిపోతుంది. అప్పుడే మామగారు కంగారుగా పరిగెత్తుకొచ్చి అల్లుడో వాగో అని బతిమాల్తారు. ఈ దృశ్యం చాలా సాధారణంగా దాదాపు ప్రతి పెళ్లిలోనూ మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం కొద్దిసేపు నవ్వించడానికి మాత్రమే మన పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారా? లేదు, అందర్నీ నవ్వించే ఈ సరదా దృశ్యం వెనుక ఎంతో అద్భుతమైన తాత్విక రహస్యం దాగి ఉంది. ఈ పవిత్రమైన ఘట్టాన్ని కాస్త నిశితంగా గమనిస్తే ఇది కేవలం ఒక నాటకం కాదని, దీని వెనుక ఒక గొప్ప జీవిత సత్యముందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నమస్కారం, శిలాశాసనంకు స్వాగతం. ఈరోజు మన విశ్లేషణలో వివాహ వేడుకలో జరిగే కాశీయాత్ర వెనుక ఉన్న ఆ లోతైన తాత్వికతను డీకోడ్ చేద్దాం. సరే, అసలు ఈ ఆచారం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే మనం కాస్త వైదిక కాలం నాటి చరిత్రలోకి వెళ్ళాలి. ఆ కాలంలో జీవితం ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. అప్పట్లో విద్యావిధానం ఎలా ఉండేదంటే, విద్యార్థులు గురుకులంలో తమ ప్రాథమిక చదువు పూర్తి చేయగానే అక్కడితో ఆగిపోయేవాళ్లు కారు. ఉన్నత విద్య కోసం, అపారమైన జ్ఞానార్జన కోసం నేరుగా కాశీకి ప్రయాణమయ్యేవారు. ఎందుకంటే కాశీ అప్పట్లో విద్యకు కేంద్రబిందువు. అక్కడ పరమ పవిత్రమైన ఆ కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఈ లౌకిక ప్రపంచాన్ని వదిలేసి సన్యాస ఆశ్రమం స్వీకరించడమే జీవితంలో అత్యున్నత లక్ష్యంగా భావించేవాళ్లు. కాని ఒక్కసారి ఆలోచించండి, అందరూ సన్యాసులైపోతే ఈ సమాజం ఎలా ముందుకు సాగుతుంది? కష్టం కదా. అందుకే సన్యాసం ఎంత గొప్పదో గృహస్థాశ్రమం కూడా అంతే ముఖ్యమైనది అని మన మహర్షులు గ్రహించారు. ఆ సన్యాసం వైపు వెళ్లే మనసుని సున్నితంగా మళ్లించి కుటుంబ బాధ్యతలను సంతోషంగా స్వీకరించేలా చేయడానికి పుట్టిందే ఈ నాటకీయమైన కాశీయాత్ర ఆచారం. మరి కాశీయాత్ర విధానంలో అసలు ఏమేం జరుగుతుందో, ఆ ముఖ్య దశలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు ఒక అర్థాన్ని చెబుతుంది. ఇక్కడ ఒక భలే ఆసక్తికరమైన విషయముందండి. వరుడు పట్టుకునే ప్రతి సాధారణ వస్తువుకు ఒక లోతైన అర్థముంది. ఆ వెదురుకర్ర కేవలం నడవడానికే కాదు, అది జ్ఞానానికి సంకేతం. తలపై గొడుగు దైవిక రక్షణకు ప్రతీక. చేతిలో అరటిపండు స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని సూచిస్తుంది. అలాగే అతను ధరించే ఆ పసుపు బట్టలు అలంకారాన్ని కాదు, పూర్తి వైరాగ్యాన్ని తెలియజేస్తాయి. ఇవన్నీ అచ్చం ఒక సన్యాసి లక్షణాలన్నమాట. ఈ తంతులో ముఖ్యంగా 4 దశలుంటాయి. ముందుగా వరుడు వైరాగ్యానికి ప్రతీకగా ఆ వస్తువులన్నీ ధరిస్తాడు. ఆ తర్వాత 2వ దశలో నేను సన్యాసం స్వీకరిస్తాను అంటూ నిజంగానే ఉత్తర దిశగా కొన్ని అడుగులు వేస్తాడు. ఎందుకంటే కాశీ ఉత్తరానుంటుంది కదా. అప్పుడు 3వ దశలో మామగారొచ్చి ఆపడం. ఆఖరికి 4వ దశలో వరుడు శాంతించి తిరిగి వచ్చి పెళ్లికి ఒప్పుకోవడం జరుగుతుంది. ఇందులో 3వ దశ చాలా ఉద్వేగభరితమైనది. అల్లుణ్ణి ఆపుతూ మామగారు ఒక అద్భుతమైన మాట చెబుతారు. నాయనా, సన్యాసం కోసం నువ్వు కాశీదాకా వెళ్ళక్కర్లేదు. నా కూతుర్ని స్వీకరించి ఈ సంసార బాధ్యతలు నెరవేరుస్తూ సమాజంలో జీవించడం కూడా దైవకార్యమే, అది ఒక గొప్ప యజ్ఞమే అని వివరిస్తారు. చూడడానికి ఇది సరదాగా అనిపించినా దీని లోతు చాలా పవిత్రమైంది. అసలు ఈ మొత్తం విధానం వెనుక ఉన్న ఆ నిజమైన తాత్విక సందేశమేంటో తెలుసా? మన సనాతన ధర్మంలో మానవ జీవితాన్ని ముఖ్యంగా 4 ఆశ్రమాలుగా విభజించారు. అవి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం మరియు సన్యాసం. ఈ కాశీయాత్ర ఆచారమనేది వరుడు తన బ్రహ్మచర్యం అనే దశ నుండి నేరుగా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే ఆ కీలకమైన ఘట్టాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపుతుంది. ఇక్కడ మామగారి ద్వారా అల్లుడికి 3 గొప్ప సందేశాలు అందుతాయి. 1. ఇంట్లో ఉంటూనే దైవికంగా జీవించవచ్చు కాబట్టి గృహస్థం సన్యాసంతో సమానం. 2. భార్య అంటే కేవలం భాగస్వామి కాదు, ఆమె సగం ఆత్మ. ఇక 3. ఈ భార్యాబిడ్డల బాధ్యతను మోయడమే ఈ సృష్టిలో అత్యున్నత ధర్మం. ఇది ఖచ్చితంగా ఏ యజ్ఞానికీ తీసిపోదు. అయితే ఇదంతా కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు సుమా, దీని వెనక పక్కా శాస్త్రీయ, మానసిక విశ్లేషణ కూడా దాగి ఉంది. సైకాలజీ ప్రకారం చూస్తే 3 విషయాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది మానసిక సన్నాహం.
పెళ్లి అనే పెద్ద బాధ్యతకు ముందు వరుడు తనను తాను మెంటల్గా ప్రిపేర్ చేసుకుంటాడు. రెండవది నిర్ణయ స్వేచ్ఛ, అంటే ఎవరి బలవంతం వల్లో కాకుండా తనంతట తానుగా ఇష్టపడి ఆ బాధ్యతను స్వీకరించడం. ఇక మూడవది కుటుంబ సమన్వయం. మామగారు అల్లుణ్ణి ప్రేమగా బతిమాలనం ద్వారా ఆ రెండు కుటుంబాల మధ్య ఒక అందమైన అనురాగపూరితమైన బంధానికి పునాది పడుతుంది. నిజానికి ఒక గృహస్థుడిగా జీవిత తత్వానికి సంబంధించి ఇది మొట్టమొదటి అత్యంత బలమైన పాఠం. గృహస్థాశ్రమం కాశీ కండే తక్కువ కాదు. ఈ ఒక్క వాక్యంలోనే మన ధర్మం మొత్తం సారాంశం అద్భుతంగా దాగి ఉందండి. దేవుడి కోసం సర్వస్వం వదిలేసి కాశీకో అడవులకో వెళ్ళిపోవక్కర్లేదు. ఒక మంచి గృహస్థుడిగా ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని ప్రేమిస్తూ నిస్వార్థంగా తోటివారికి సాయం చేస్తూ బతకడం కూడా అంతే పవిత్రమైనది. కొత్తగా పెళ్లయ్యే ప్రతి జంట తమ హృదయంలో నాటుకోవాల్సిన సత్యం ఇదే. చూసారుగా, మనం రోజూ చూసి నవ్వుకునే ఒక సరళ ఆచారం వెనుక ఎంత గొప్ప వేదాంతముందో. మీ ఇంటిలో లేదా బంధువుల్లో ఎవరైనా పెళ్లికి సిద్ధమవుతుంటే వారికి ఈ విశ్లేషణను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్లు చేస్తున్న పని వెనుక ఉన్న గొప్పదనం వాళ్లక్కూడా తెలియాలి కదా. పైకి సాదాసీదాగా కనిపించే మన పండుగలు, ఆచారాల వెనుక ఇంకెంతటి గొప్ప రహస్యాలున్నాయో ఆలోచించండి. మన సంప్రదాయాల్లోని ఇలాంటి అద్భుతమైన అర్థాలను తెలుసుకోవడానికి శిలాశాసనం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.